చిరంజీవి 150 సినిమా మార్కెట్ పరంగా అప్పుడే కొత్త రికార్డ్స్ ని నెలకొల్పిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కొన్ని ఏరియాలకి సంబంధించిన రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ అప్పుడే బేరసారాలాడటం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా నైజాం, సీడెడ్, ఓవర్సీస్ రైట్స్ మధ్య పోటీ మొదలైంది. సీడెడ్ ప్రాంతానికి చెందిన రైట్స్ కోసం ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ ఏకంగా 30 కోట్ల రూపాయలను తీసుకువచ్చి చిరంజీవిని రికమెండ్ చేయమని అన్నాడట. దాంతో షాక్ అయిన చిరంజీవి తను బిజినెస్ వ్యవహారాలేవి చూసుకోవడం లేదని, రామ్ చరణ్ ని సంప్రదించమని, అంతా అనుకూలంగానే ఉంటుందని అభయం ఇచ్చాడట. అయితే అక్కడికి వెళ్లిన డిస్ట్రిబ్యూటర్ కి సీన్ కాస్త పూర్తిగా రివర్స్ అయింది. సీడెడ్ రైట్స్ ను చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడైన ఎస్వి ప్రసాద్ తో డీల్ క్లోజ్ అయిందని చెప్పాడట రామ్ చరణ్. ఇక ఈస్ట్ గోదావరి, వైజాగ్ రైట్స్ పై ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి. కొత్త నిర్మాత తెచ్చిన డీల్ సూపర్ గా ఉన్నప్పటికీ డీల్ క్లోజ్ కావడంతో నిర్మాతలు కొంత నష్టపోవాల్సి వచ్చింది. దీంతో నిర్మాతలు ఇప్పుడే మిగతా ఏరియాల రైట్స్ ని క్లోజ్ చేయకూడదని, ఇంకొంతకాలం దీన్ని పొడిగించాలని నిర్ణయించుకున్నారట. మొత్తంగా చిరంజీవి సినిమాపై గుడ్డిగా కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ కి చివరికి లాభాలే వస్తాయో లేక నష్టాలే మిగులుతాయో తెలియాలంటే మరికొంతకాలం ఆగి చూడాల్సిందే. బీ టౌన్ స్టార్ హీరోయిన్ దీపిక తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రణ్వీర్ సింగ్ కి బాగా కోపం తెప్పిస్తుంది. రీసెంట్ గా కూడా దీపిక అలాంటి పనే చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే రణ్వీర్ సింగ్, దీపిక త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు, ఈ మధ్యనే నిశ్చితార్థం కూడా పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. వ్యక్తిగతంగా ఈ జంట ఒకటి కాబోతున్నా కెరియర్ పరంగా మాత్రం దీపిక వేగంగా దూసుకెళ్తోంది. రణ్వీర్ సింగ్ బాలీవుడ్ కే పరిమితం కాగా దీపిక మాత్రం హాలీవుడ్ కండల వీరుడు విన్ డీసిల్ తో కలిసి XXX సినిమాలో నటిస్తోంది.